దగ్గుబాటి పురంధేశ్వరికి పట్టం కట్టనున్నారా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరిని బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగా చేయాలి అనుకుంటున్నారట. ఈ వార్త లోకల్ గా ప్రచారంలో లేదు, జాతీయ మీడియాలో ప్రచారంలో ఉంది. ఆమె పేరు అనూహ్యంగా తెర మీదకి వచ్చిందని కూడా చెబుతున్నాయి. దీనికి 2 కారణాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె పేరు పరిశీలనలోకి వచ్చినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఒకటి ఏంటంటే వచ్చే నెలలో ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ మహిళా ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు అవకాశం. రెండోది దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీని విస్తరించేందుకు పార్టీ నేతలు నిర్ణయించారని సమాచారం. పురంధేశ్వరి అయితే 3 రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ, తమిళనాడులో మంచి పలుకుబడి ఉన్న నాయకురాలు కావడం, అనర్గళంగా ఆయా భాషలు మాట్లాడే సామర్థ్యం ఉండడం, తండ్రి వారసత్వం వంటివి కలిసి వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. మొత్తంగా పురంధేశ్వరి పేరు అయితే ఇప్పుడు బీజేపీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్న పురంధేశ్వరి రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేశారు. అయితే ఓడిపోయారు. తాజాగా రాజమండ్రి నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే కేంద్రంలో మంత్రి పదవి కోసం ప్రయత్నించారు. కానీ ఆమె పేరును పరిగణలోకి తీసుకోలేదు. దీనికి కారణం అప్పట్లోనే ఆమెకు అంతకన్నా పెద్ద పదవిని ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర మంత్రి జేపీ నడ్డా బీజేపీ సారథిగా ఉన్నారు. అయితే ఆయనకు పనిభారం పెరగడంతో పాటు బీజేపీ నిర్దేశిత నిబంధనలు కూడా వరుసగా ఒకే వ్యక్తికి ఇన్ని మార్లు పదవిని కొనసాగించడాన్ని నిషేధిస్తాయి. ఈ క్రమంలో నడ్డాను మార్చడం ఖాయం. మరోవైపు వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో పురంధేశ్వరికి ఈ పదవిని ఇచ్చి ఆయా రాష్ట్రాల్లో విజయం దక్కించుకునేలా మహిళా సెంటిమెంటును ప్రోది చేసేలా కమలనాథులు ప్లాన్ చేస్తున్నారన్నది రాజకీయ వర్గాల మాట. మరి ఏం జరగనుందో చూడాలి.